గత 6 సంవత్సరాల నుంచి సదాశివపేట పట్టణంలోని సర్వే నంబర్ 260 సిద్ధాపూర్ కాలనీలో పాకలు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేదలకు పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్ సరస్వతి గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద మాట్లాడుతూ పట్టణంలో నిరుపేదలు అద్దెలు చెల్లించలేక గత 6 ఏళ్ల నుంచి పాకలు వేసుకుని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకున్నా చలికి వానకు ఎండకు అక్కడే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు మంజూరు చేయాలని అనేక దఫాలుగా అప్పటి ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు 6 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల గురించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని పట్టాలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని సిపిఐ పార్టీ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సభ్యులు తాజుద్దీన్, షఫీ, రెహమాన్, రమేష్, శంకరప్ప, దుర్గయ్య, మహబూబ్ అలీ, ఉమేష్, పాండు, ముస్తఫా, అనసూజ, బుజ్జమ్మ, లక్ష్మి, తస్లీం, రాధా, జ్యోతి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. గెలవాలని చెప్పేసి మనం ఆ రోజు ఇక్కడ నుంచి డైలీ శాస్త్రం నుంచి ఎన్నికలను పోయి అక్కడ కష్టపడ్డాము. సరే ఏదేమన్నప్పటికీ జగన్ మనం గెలవకుండా కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే మొన్న వేరు మీ అందరూ ఫోటో కూడా పెట్టినా మన రాష్ట్ర కమిటీ పోయి అయ్యా మీరు మీ పాలన వచ్చి 6 నెలలు అయింది, మీరు ఒక హామీ ఇచ్చిండ్రు, మేము అధికారంలోకి వచ్చేస్తే మీకు ఎక్కడెక్కడ గుడిసెలు పట్టాలు ఇస్తామని చెప్పింది. కాబట్టి ఆ పనిని ప్రారంభించాలని చెప్పేసి మన కోమినేని సాంబశివరావు అలాగే మన రాష్ట్ర సమితి నాయకులంతా పోయి పెద్దలంతా పోయి కలవడానికి గత 6 సంవత్సరాల నుండి అక్కడ పూరి గుడిసెలు వేసుకొని నివాసం చేస్తున్నారు. వాళ్ళకి వానకు ఎండకు అక్కడే పడి ఉంటున్నారు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏది కూడా చేయలేరు. ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, చేయలేకుండా వాళ్ళ జెండాలు పట్టుకొని ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి మాత్రమే ఇచ్చిర్రు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అన్ని హామీలు ఇచ్చినప్పటికీ వాళ్ళ జెండాలు పట్టుకొని ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. కొన్ని వేల మంది పెట్టుకుంటే దాంట్లో ఒక 2-3 మాత్రమే వచ్చినాయి. అట్లాంటప్పుడు 10 ఏళ్ల పరిపాలనలో ఏమి కూడా ప్రజలు చేయలేనప్పటికీ అందుకనే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి అందరూ ఒక పట్టుదలతోటి స్టూడెంట్స్ కానీ ఉన్న జనాలందరూ కూడా పట్టు వదలకుండా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిరు. అలాగే మన భారత కమ్యూనిస్ట్ నుంచి కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావును ఒక్క సీట్ తోటి మనల్ని ఆహ్వానించినప్పటికీ ఆయన భారీ మెజార్టీతో గెలిచిండు. అలాగే ఏం కావాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మాకేది వద్దు, ఎవరైతే పూరి గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం చేస్తున్నారో వాళ్ళకు పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలి, అలాగే వాళ్ళు కట్టుకొని నివాసం చేయడానికి 5 లక్షల లోను అని చెప్పేసి అన్నారు. అయితే సరే అని చెప్పేసి ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఆశించకుండా ఇవే కదా మీరు అడిగినవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చిండ్రు. హామీని ఇచ్చినప్పటికీ 6 నెలలు అవుతుంది, ఇంకా కూడా అమలు చేయడం లేదు అని చెప్పేసి మళ్ళీ మొన్నటికి మొన్న పోయి మన నాయకులంతా పోయి మాట్లాడడం జరిగింది. వచ్చే నెలల్లో వాళ్ళు మనకి ఎంక్వైరీ చేసి మనకు ఎక్కడెక్కడ పొజిషన్ లో ఉన్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.